తల్లికి వందనం డబ్బుల కోసం కర్నూలు పోస్టాఫీస్ వద్ద మహిళలు పడిగాపులు కాస్తున్నారు. 3 రోజులుగా డబ్బు కోసం వచ్చి క్యూ లైన్లో నిలబడి ఉత్తి చేతులతో వెనక్కు వెళ్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి కౌంటర్లు పెంచి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 8 గంటల వస్తు కూడా లేని పోకుండా ముందుకు పోకుండా అసలు దూకాదే కొట్లాడుతున్నారు పోతున్నారు. కొట్లాడుతూ వెనక ఉండాలి, వెనకనే ఉండాము. అసలు ముందు పోయేకే లేదు. దీంట్లో పడినాయంట. ఏటీఎం లేదు సార్. 8 గంటలకు ఉన్నాం సార్. 8 వచ్చి 1 అయింది. ఇప్పుడు టోకన్లే ఏం లేదు సార్. ఇంతసేపు అయింది మేము వచ్చి ఎవరు పట్టించుకోవడం లేదు. అసలు పిల్లల్ని విడిచిపెట్టి వచ్చేసినాము. అకౌంట్లో ఒక మెసేజ్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. కొంతమందికి మెసేజ్లు రాకుండా పడినాయి సార్. అందుకు చూసుకోవడానికి వచ్చినాము. ఈ పథకం కోసం వచ్చినాం సార్. నిన్న 10 గంటలకు నిలబడి సాయంత్రం 4 వరకు నిలబడితే కౌంటర్ దగ్గర పోయేపాటికి క్లోజ్ అని చెప్పేసి పంపించేసినారు. మళ్ళీ ఈరోజు 9:30కే వచ్చి లైన్ నిలబడినాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. ఇంకా అంటే 10 మందిని పంపిస్తున్నారు సార్. నిన్నైతే అట్లా లేకుండా గొడవలు జరిగినాయి అని చెప్పేసి ఈరోజు అట్లా పెట్టినట్టున్నారు. చెక్ చేయాలంటే కూడా సపరేట్ చెక్ చేయాలంట. గిన్నెలు నిలబడాలంట. మేము 2 రోజులు అయింది సార్. నేనైతే 2 రోజులు అయింది. నేను ఒకదాన్ని 3 రోజులు అయింది వచ్చి. 3 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము. 3 రోజుల నుంచి లైన్ నిలబడుతున్నాం. దగ్గరకు పోయేసరికి క్లోజ్ చేసేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ రోజు రండి అని చెప్తున్నారు. ఇబ్బంది పడుతున్నాం లైన్లో నిలబడి. పన్ను అని చెప్పినారు. చెక్ చేసుకుంటే పన్ను డబ్బులు అన్నాను. 3 రోజుల నుంచి తిరుగుతున్నాము. మాకు ఇబ్బంది అవుతుంది నిలబడి. మేము 3 డేస్ నుంచి తిరుగుతున్నాము. ప్రాపర్ లైన్ అయితే ఈరోజు స్టార్ట్ అయ్యింది. కానీ లైన్లో కూడా సరిగా మెయింటైన్ చేయడం లేదు. ఉన్నాయి కదా కౌంటర్లు అన్నీ ఎక్కువ ఓపెన్ చేసి తొందరగా ఇచ్చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం.